టూరిస్ట్ ఫ్యామిలీ అనే ఒక సినిమా పేరు వినే ఉంటారు. చూసే ఉండొచ్చు కూడా. చాలా అద్భుతంగా ఉంది సినిమా. కొన్ని సినిమాల గురించి ఎలా స్టార్ట్ చేయాలి, ఆ సినిమా చూసి ఏమనిపించింది అనేది ఎలా చెప్పాలనేది కూడా మాటలో రాదనమాట. చాలా అద్భుతమైన ఫీలింగ్ ఇస్తది అలాంటి సినిమాలు. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి ఎమోషన్‌ని మనం ఫీల్ అవుతాం. చాలా అద్భుతంగా అనిపిస్తది. సెంటిమెంట్ సీన్‌లు చూసి ఏడ్చేది ఉంటది. కానీ ఇలాంటి సినిమాల్లో చూడటానికి ఆనందం కలిగించే సీన్‌లా ఉన్నా అవి కూడా మనలకి కళ్ళల్లో నీళ్ళు రప్పిస్తాయి. అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా! ఆ విధంగా అనమాట. ఈ సినిమా ఒక శ్రీలంకన్ ఫ్యామిలీ అక్కడ బ్యాడ్ క్రైసిస్‌లో ఉండడం వల్ల మన ఇండియాకి వచ్చి, అది తమిళనాడుకొచ్చి ఎలా సర్వైవ్ అయ్యారు అనేది. ఇది ప్లాట్ యాక్చువల్‌గా. కానీ ఈ సినిమా ఒక్క విషయం గురించి చెప్పలేదు. యాక్చువల్‌గా ఈ సినిమా మంచితనం గురించి, నీతి, నిజాయితీ ఇదే కదా మంచితనం, మనిషి గుణం, ఐకమత్యం గురించి ఇలాంటి మంచి క్వాలిటీస్ గురించి, విలువల గురించి అద్భుతంగా చూపించింది సినిమా. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్‌కొస్తే శశికుమార్ అని తమిళ్ యాక్టర్. ఆయన యాక్టింగ్ అయితే మాత్రం సెటిల్‌గా అంటే ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ సెటిల్ యాక్టింగ్ చేస్తూ ఎవ్రీ టైమ్ న్యాచురల్‌గా కూడా ఉంటూ చాలా అనిపించింది. ఇంక ఇందులో సిమ్రాన్ గారు కూడా ఉన్నారు. డీసెంట్ క్యారెక్టర్ చాలా అనిపించింది. ఒక టీనేజ్ బాయ్ క్యారెక్టర్ అండ్ చైల్డ్ క్యారెక్టర్ వీళ్ళిద్దరి క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా చైల్డ్ క్యారెక్టర్ గురించి అయితే చాలా వీడియోలోనే చూసుంటారు మీరు. చాలా ఫన్ క్రియేట్ చేసింది ఆ క్యారెక్టర్. కామెడీ పార్ట్ ఎక్కువ చైల్డ్ క్యారెక్టర్ మీద వెళ్ళింది. అంటే సినిమాలో కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, మన ఎమోషనల్ అయ్యే సీన్స్ ఉన్నాయి. ఒక కాలనీలో ఉంటారు వీళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు ఒకరితో ఒకరు ఎవరిని మాట్లాడుకోరు, ఎవరు పట్టించుకోరు. బేసిక్‌గా బయట జరుగుతుంది కూడా ఇదే. ఎవరు పనులు వాళ్ళు, ఎవరు ప్రాక్టికల్‌గా వాళ్ళు ఉంటున్నారు. కానీ కలిసి ఉండాలి, ఒకరికొకరు పలకరించుకోవాలనేది చాలా బాగా చూపించాడు. నాకెలా చెప్పాలో తెలియట్లేదు కానీ చాలా అనిపించింది సినిమా. వీళ్ళ ఫ్యామిలీకి స్టార్టింగ్‌లో హెల్ప్ చేసే ఒక అతను వీళ్ళు రెంట్‌కుండేది కూడా ఒక ఇన్స్‌పెక్టర్ ఇంట్లో. సో, ప్రతి క్యారెక్టర్ చాలా పాజిటివ్‌గా, చాలా మంచిగా అనిపిస్తది. అంటే లోకం కూడా ఇంత మంచిగుంటే ఎంత బావుంటదా అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. కానీ రియాలిటీ వేరు, సినిమా వేరు గదా! డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ గురించి చెప్తేనే నాకు కరెక్ట్‌గా కన్వే చేయగలనేమో. గొప్ప స్టోరీ రాసుకొని అది ఎగ్జిక్యూట్ చేసి, అది అందరికీ నచ్చేలాగా ప్రెజెంట్ చేసి, నిజంగా డైరెక్టర్‌కి చేతులెత్తి నమస్కారం పెట్టొచ్చు. అంత గొప్పగా తీశాడు సినిమా. అండ్ కొన్ని సీన్‌లు ఒకదానికొకటి కనెక్టెడ్‌గా ఉంటాయి. ఈ ఏదైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయో, ఈ మెయిన్ ఫ్యామిలీ ఉందో, వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఒక కపుల్ ఉంటారు. ఓల్డ్ కపుల్. అందులో ఒక లేడీ చనిపోతుంది. ఆ సీన్ గాని, ఇలా చాలా సీన్‌లు మాట. అంటే క్లైమాక్స్ సీన్ అయితే ఇంక అసలు అందరూ వీళ్ళకి హెల్ప్ చేస్తారు. ఒక అనుకోని సంఘటనలో వీళ్ళు చేయని దానికి వీళ్ళు ఇరుక్కుంటారు. ఆ సీన్ అయితే అసలు అంటే శశికుమార్ గారి ఎనకాల అందరూ స్టాండ్ తీసుకుంటారు. నిజంగా అది మాత్రం చాలా హైలైట్ ఈ సినిమాకి. అలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. అంటే డైరెక్టర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసి ఇంకెక్కడికి వెళ్ళాను. నిజంగా డైరెక్టర్ బ్రిలియన్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీ, ఈ మెయిన్ ఫ్యామిలీ అయితే ఏదుందో వీళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్స్, ఫన్నీ థింగ్స్, గొడవలు, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ ఫ్యామిలీలో పెద్ద కొడుకున్నాడు. అతను యాక్టింగ్ చాలా బాగా చేశాడు. శశికుమార్ గారు, సిమ్రాన్ గారు ఈ చైల్డ్ క్యారెక్టర్ కాకుండా ఆయన కూడా బాగా చేశాడు. అంటే నైబర్స్ ఉన్న క్యారెక్టర్లు కూడా ప్రతి ఒక్కరు డైమండ్స్ అనమాట. అద్భుతంగా చేశారు. ఇది నా ఒపీనియన్. కొన్ని సినిమాలు చూసి ఫీల్ అవ్వాలి తప్ప అది ఎలా ఉంది ఏంటని చెప్పడం కష్టం. ఇక్కడి దాకా వీడియో చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. నాకు ఇదొక ఎంకరేజింగ్‌గా అనిపిస్తది. అలాగే మీరు ఈ సినిమా చూసుంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ.